అమ్మాయిలకు సంస్కారం ఎందుకు ముఖ్యం అనే దగ్గర మనం అక్కడ ఆగి ఇది అబ్బాయిల గురించి వాళ్ళు అడిగిన ప్రశ్నకి నేను మిమ్మల్ని అడగడం జరిగింది. ప్రత్యేకించి నా గురించి నేను అడగలేదు, వారి కోరిక మేరకు. ఎస్, అయితే మళ్ళీ అమ్మాయిల దగ్గరకు వచ్చేద్దాం మనం. నిజంగా ఈ రోజుల్లో చూసుకుంటే ఒక కుటుంబ వ్యవస్థ కావచ్చు అండ్ విద్యా వ్యవస్థ కావచ్చు, భారతీయ విద్యా వ్యవస్థ ముఖ్యంగా అంటే ఒక యాంత్రికమైనటువంటి జీవితానికి అలవాటు పడిపోతా ఉన్నారు. అటు నుంచి ఇటువైపు మీరు అంటున్నారు, ఎందుకంటే స్కూల్కి వెళ్ళి వచ్చినటువంటి పిల్లలకి ట్యూషన్లు లాంటివి అని, అంటే స్కూల్కి వెళ్ళి వచ్చిన తర్వాత కొత్తగా నేర్పించడానికి ఏముంటది అనుకునేటటువంటి సమాజం ఈ రోజు మనకు తయారవుతా ఉంది. స్కూల్కి వెళ్ళి వచ్చిన తర్వాత ఆ హోంవర్క్ చేసుకోవడానికి ట్యూషన్ కావాలి తప్ప, అక్కడ చెప్పింది మళ్ళీ బట్టి పట్టడానికి ట్యూషన్లు కావాలి తప్ప కొత్తగా నేర్పడానికి ఏముండదు. అండ్ తల్లిదండ్రులు కూడా మన పనిలో మనం ఉంటే సరిపోతుంది అనుకునేటటువంటి భావంతో సమాజం జరుగుతుంది. దీంట్లో ఈ కొత్తగా మీరు అప్పటి నుంచి దాదాపు మన ఇంటర్వ్యూ మొదలైనప్పటి నుంచి సంస్కారం అనే పదం చాలాసార్లు వినబడుతుంది. అసలు ఈ సంస్కారం అంటే ఏంటి? ఈ సంస్కారం అవసరం ఎంతవరకు ఉంది, ఎవరికి ఉంది? మొదటి ప్రశ్న. రెండవది, అమ్మాయిల పైన అంత కాన్సన్ట్రేషన్ చేయడానికి గల అవసరం ఏంటి?